హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీటీడీ భక్తులకు, తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలనుకునే భక్తులకి, అలాగే పెన్షనర్లకి, వృద్ధులకి భారీ శుభవార్త వచ్చేసింది. అదేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మరియు వివిధ రకాల పవిత్రమైన సేవల్లో పాల్గొనాలనుకునేటటువంటి భక్తులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక అత్యంత ముఖ్యమైన మరియు సమగ్రమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఏంటంటే స్వామివారి సేవలను ముందే ప్లాన్ చేసుకునేందుకు వీలుగా మే 2026 మాసానికి సంబంధించిన దర్శన టికెట్లు, వివిధ రకాల అర్జిత సేవలు మరియు వసతి గదుల బుకింగ్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. మరి ఈ వివరాలను ప్రతి ఒక్క భక్తుడు కూడా క్షుణ్ణంగా గమనించి, ఆయా తేదీలలో సమయానికి సిద్ధంగా ఉండటం ఎంతో అవసరము. ఎందుకంటే శ్రీవారి టిక్కెట్లకు ఉండే విపరీతమైన డిమాండ్ కారణంగా అవి నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. మరి ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అర్జిత సేవల డీప్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ల గురించి మనం తెలుసుకుందాం. సుప్రభాతం, తోమల అర్చన మరియు అష్టదళ పాద పద్మనాధాన వంటి అత్యంత విశిష్టమైన సేవలకు టికెట్లు కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభిస్తాయి. సో, దీనికోసం మే 2026 వరకు ఆహ్, సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఫిబ్రవరి 18, 2026న అంటే రేపటి రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల వరకు అంటే సరిగ్గా 48 గంటల వరకు సమయం అయితే ఉంటుంది. సో, ఇందులోనే మనం నమోదు చేసుకోవాలండి. మనకు కావాల్సినటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాతం, తోమల, అర్చన మరియు అష్టదళ పద్మపారాధన ఆహ్, ఇవన్నీ కూడా. మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కరెక్ట్‌గా 48 గంటలంటే 2 రోజుల సమయంలోనే ఉంటుంది. 18వ తేదీ 10 గంటలకు ఉదయం మొదలవుతే, మళ్ళీ 20వ తేదీ ఉదయం 10 గంటల లోపే అయిపోయి ఉంటాయన్నమాట. సో, ఇందులో పేరు నమోదు చేసుకున్న భక్తులకు కంప్యూటర్ ఆధారిత లక్కీ డిప్ టికెట్ ద్వారా అయితే టికెట్లను కేటాయిస్తారు. సో, ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. అప్పుడు వారు నిర్ణీత రుసుము చెల్లించి టికెట్‌నైతే ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్ డిప్ కాకుండా నేరుగా మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత. ఫస్ట్ ఇన్, ఫస్ట్ సర్వ్డ్ అన్న ప్రాతిపదికన బుక్ చేసుకునే సేవలను గమనిద్దాం. సో, మే 2026 నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకారం సేవలు వంటివి పవిత్రమైనటువంటి సేవల్లో నేరుగా పాల్గొనే టిక్కెట్లు ఫిబ్రవరి 21 తేదీ నుండి 2026 ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. సో, ఇవి ఎవరు ఫస్ట్ చేసుకుంటే వాళ్ళకే బుక్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఆహ్, లక్కీ ట్రిప్పు అట్లేముండదు. సో, ఫస్ట్ ఇన్, ఫస్ట్ సర్వ్డ్. సో, మీరు స్వామివారితో ఈ సేవల్లో పరోక్షంగా పాల్గొని, ఆ తర్వాత అనుబంధ దర్శనం పొందాలి అనుకున్నట్లయితే అటువంటి వర్చువల్ సేవా టికెట్లు కోటా అదే రోజు అంటే ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటల నుండి విడుదల చేయబడుతుంది. మరి ఇది నేరుగా తిరుమలకు రాలేని వారికి లేదా గదులు దొరకని భక్తులకు ఒక గొప్ప వరం లాంటిది. భక్తిభావంతో స్వామివారి చుట్టూ నేల మీద దొర్లుతూ చేసే అంగప్రదక్షిణ టోకన్‌ల కోసం మే 2026 కోట ఫిబ్రవరి 2023 సారీ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 23 తేదీన ఉదయం 10 గంటలకు అయితే విడుదల కానుందనమాట. ఈ యొక్క దర్శనం.
అంగప్రదక్షిణ చేయాలనుకున్న వారికి. మరి ఇది అత్యంత పవిత్రంగా ఉంటాయి కాబట్టి భక్తులు వేగంగా ప్రయత్నించాలి. సో, ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇకపోతే అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్. సో, అంటే మనకు ఈ యొక్క 23 తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే దాతల కోసం ప్రత్యేక దర్శనం మరియు వసతి గదుల కోటా విడుదల చేయబడుతుంది. ఈ పథకం కింద రూ. 1000, రూ. 10,000 విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం లాంటి సౌకర్యం లభిస్తుంది. ఇక వృద్ధులు మరియు శారీరక వికలాంగుల కోసం కేటాయించినటువంటి ప్రత్యేక కోట అంటే వృద్ధులు అంటే మనకి 60 ఇయర్స్ అబోవ్ ఉన్నవారు, సీనియర్ సిటిజన్స్. అలాగే ఫిజికల్లీ డిసేబుల్డ్ వారికి సో, ఇదే రోజు 23 తేదీ. సో, ఫిబ్రవరి 23 తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే అందుబాటులో ఉంటాయి వీరికి. మరి వీరు తమ వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని నిరూపించే ధృవీకరణ పత్రాలనైతే సమర్పించవలసి ఉంటుంది. సో, పెద్దవాళ్ళైతే వారి యొక్క ఆధార్ బేస్డ్ గాని, వాళ్ళ ఏజ్ తెలియజేసేటటువంటి డాక్యుమెంటు అదే డిసేబుల్డ్ పర్సన్స్ అయితే వారికి డిసేబుల్డ్ సర్టిఫికేట్ ఉంటది గదా! అది ఇవ్వవలసి ఉంటుందనమాట. సమర్పిస్తేనే మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇక అత్యధిక మంది భక్తులు ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం. మే 2026 నెలకు సంబంధించి టికెట్లు ఫిబ్రవరి 24 తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఈ టికెట్లు చాలా వేగంగా అయిపోతాయి కాబట్టి భక్తులు తమ యూజర్ ఐడీ ముందే లాగిన్ అయ్యి ఉండటం మంచిది. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి తిరుమల మరియు తిరుపతి వసతి గదుల కోటా విడుదల కానుంది అకామిడేషన్. సో, మీరు దర్శనం బుక్ చేసుకున్న తర్వాత వసతి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఈ సమయంలో గదులను బుక్ చేసుకోవడం శ్రేయస్కరం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్ రూ. 200. మార్చి 2026 నెలకు గాను ఫిబ్రవరి 24 తేదీ ఉదయం 10 గంటలకైతే విడుదలవుతాయి టికెట్స్. ఇక తిరుమల పరిసరాల్లోని స్థానిక ఆలయాల సేవలు మరియు అలిపిరిలోని సప్త గో ప్రదర్శనశాలలో నిర్వహించేటటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం కోసం మార్చి 2026 టికెట్లు ఈ ఫిబ్రవరి నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అయితే బుకింగ్ కోసం అందుబాటులోకైతే ఉంటాయి. మరి ఈ హోమంలో పాల్గొనడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందనైతే భక్తుల నమ్మకం. ఇక భక్తులకు సేవ చేయాలనుకునే స్వచ్ఛంద సేవకుల కోసం శ్రీవారి సేవ మరియు పరకామణి సేవ ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి కోటా టికెట్స్ అయితే ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబడుతుంది. ఇక సేవయే దైవంగా భావించేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించడమైనది. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దనైతే అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. బుకింగ్ సమయంలో మీ ఆధార్ కార్డు మరియు ఫోటోను సిద్ధంగా ఉంచుకోండి. అలాగే శ్రీవారి కృపతో మీ దర్శన ప్రయత్నాలు సఫలం కావాలనైతే కోరుకుందాము. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు బంధువులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. తద్వారా వారు కూడా స్వామివారి దర్శనాన్ని సకాలంలో ప్లాన్ చేసుకోగలుగుతారు. గోవిందా గోవింద.